రైట్గా రోజు రోజుకు కాంగ్రెస్ అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కాను ఇంకా ఇంకా కాంగ్రెస్ విశ్వరూపం ఎట్లుంటుంది అంటే దీనికి ప్రతిపక్షం అవసరం లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం అనేది అవసరం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనం ప్రతిరోజు ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష పనులు కన్నా అధికార పార్టీలో ఉండి అట్లా పదవులు ఉన్నోనికి పదవులు లేనోనికి లేకపోతే పడ్డోనికి పడనోనికి అని ఇల్లు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా అదే తీగకు చెందినవాడు. ఎక్కంచెలో వచ్చి టీడీపీలోకి వచ్చి ఇలా ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తుల పైన దుష్ప్రచారం చేపిస్తాడు, లేకపోతే ఇలా నాయకులతో వివిధ ఇంకో నాయకుల పైన దాడి చేపిస్తూ ఉంటారు, అంటే మాటల యుద్ధం చేపిస్తూ ఉంటాడు, విచిత్రమైన పనులు చేపిస్తూ ఉన్నాడు. అంటే తన పీఠానికి ఎవరు అడ్డం రాకుండా ఉండాలనే నేపథ్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రచ్చకెక్కుతా ఉన్నది. కాంగ్రెస్ అల్లకల్లోలం 7:30 ముందే టికెట్ల రచ్చ. రేవూర్కి కన్ఫర్మ్ చేసిన సీఎం రేవంత్. నిర్మల టికెట్ ప్రకటించుకున్న జగ్గారెడ్డి. నిర్మలకు టికెట్ ప్రకటించుకున్న జగ్గారెడ్డి ఇప్పుడు జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వాల్సి వస్తేనేమో అధిష్టానాన్ని నిర్ణయిస్తాయని చెప్తాడు. ఇక్కడ రేవూర్కి కన్ఫర్మ్ చేసిన రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ క్యాడర్లో తీవ్ర గందరగోళం. సీఎం ఒకలా, టీపీసీసీ ఇంకోలా. కేసీఆర్ బెటర్ అంటూ కాంగ్రెస్ పొగబెట్టిన పోచారం. నెమ్మదిగా నియోజకవర్గ పనులపై అసంతృప్తి. కోమటిరెడ్డికి జై కొట్టిన అనురీత్. సొంత ప్రభుత్వంపైన ఎమ్మెల్యేల ఈటెలు. ఫిరాయింపులో ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్. ఎల్బీ నగర్ కాంగ్రెస్లో జక్కిడి సస్పెన్షన్ వేటు. ఎవరికి వారే యమునా తీరే. కాంగ్రెస్లో ముదిరిన వర్గపోరు. రేవంత్ సర్కార్కు ముందు 1,00,000 ప్రశ్నలు అని ఒక వార్తనైతే చూస్తున్నాం. రేవంత్ రెడ్డితో కాదు, నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డితో కాదు. రేవంత్ రెడ్డి కేవలం సీఎం పీఠం చూసుకుంటే తన వర్గాన్ని ప్రతి నియోజకవర్గంలో డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే తన వర్గానికి కాంగ్రెస్ పార్టీలో అన్ని నియోజకవర్గాలలో రెండు వర్గాలు ఉంటాయి, రెండు కాకపోతే మూడు వర్గాలు ఉంటాయి. ఒకటి పార్టీ కోసం పనిచేసేటోళ్ళు, ఒకళ్ళు నాయకుల కోసం పనిచేసేటోళ్ళు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి కోసం పనిచేసేటోళ్ళు, అట్లుంటాయి. అయితే ఇక్కడ ఇక జగ్గారెడ్డిని ఏమో ఇది చేస్తా ఉన్నాడు. అంత జగ్గారెడ్డి ఆషామాషి విషయం కాదు. కానీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పాలనపై పూర్తిస్థాయి పట్టు సాధించాల్సిన తెలంగాణ కాంగ్రెస్లో ముందస్తు టికెట్ల పంచాయతీ. నాయకుల బహిరంగ హెచ్చరికలు క్రమశిక్షణ రహితం కలకల రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇక సుమారు 2 ఏళ్ల సమయం ఉండగానే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ నేతలు జగ్గారెడ్డి స్వయంగా అభ్యర్థుల టికెట్లను ప్రకటించుకోవడం దీనిపై టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంలో పార్టీలో అంతర్గత పోరు రోడ్డున పడింది. ఇక ఈయన చూడు, ఇప్పుడు ఈయన టికెట్ కేటాయించుకుంటాడు. ఇక పీసీసీ అధ్యక్షుడు ఎందుకు అంటే మా బీసీలో అంటే మీతో ఏమైతే రానట్ట ఇక రోడ్డున పడింది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీం కత్తి వేలాడుతుండగా ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అనురీత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎల్బీ నగర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి పైన పడిన సస్పెన్షన్ వేటు అస్సాం పార్టీకి తీవ్ర అల్లకల్లోలం నెట్టాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిందా? అస్సాం పార్టీని తీవ్ర అల్లకల్లోనికి నెట్టాయి. జక్కిడి ప్రభాకర్ రెడ్డిని తీశారు, అసలు పార్టీలకు వెళ్ళి తీవ్ర అల్లకల్లోనికి నెట్టాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు 2 ఏళ్ల సమయం ఉండగానే ఇప్పటి నుంచే టికెట్ల ప్రకటనలు, బహిరంగ విమర్శలు, న్యాయ పోరాటాల భయాలు, సస్పెన్షన్ల పర్వంతో అస్సాం పార్టీలో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఇంకా దాదాపుగా 2 ఏళ్ళు ఉంది టికెట్లు కేటాయించడం కోసం. ఇప్పటిసుందే కొట్టుకుంటా ఉన్నారు వీళ్ళు. ఇక గండంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఇది తలకాయ నొప్పి. రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఏదో చేసి మసిబుసి మారడికాయ చేస్తా, నేను కేసీఆర్ చేసినట్టు చేస్తా అనుకున్నాడు. కానీ అంత ఈజీ కాలే. వాళ్ళను అలా కండు వేసిండు కదా, వాళ్ళని పక్కకి ఇచ్చిపెట్టిండు. ఇక పార్టీలో అంతర్గత పోరు ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి ప్రధానంగా తలనొప్పిగా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయానికి ఏం పంపించింది మరి ఒక్కసారి చూద్దాం. సంబంధిత ఎమ్మెల్యేలకు స్పష్టమైన నోటీసులు జారీ చేసింది. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఫిరాయింపుల తీర్పును పునరావృతం చేస్తూ కోర్టు గడువు విధించే సూచనలు కనిపిస్తుండడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో తీవ్ర కలకలం రేగుతోంది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలకు ఎదుర్కోవడం ఎలా అనే ఆందోళన కాంగ్రెస్ క్యాడర్లో మొదలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు వచ్చిన నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నాయకులు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ. కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈయనదో క్యాడర్, ఆయన పాత బీఆర్ఎస్ క్యాడర్ పట్టుకుని వస్తాడు. 10 సంవత్సరాలు అలా బొర్రి ఉన్న వాళ్ళని ఆయన పట్టుకొచ్చుకుంటాడు. ఇక్కడ 10 సంవత్సరాలు అష్టకష్టాలు పడి జెండాలు మోసి జిందాబాదులు కొట్టి వీళ్ళు భుజాలు కుంగిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు.
వాడు వచ్చి మళ్ళీ ఏతాలు చేస్తూ ఉంటే ఇప్పుడు అందులో నువ్వే ఉంటావు అధికారం ఉన్నప్పుడు మళ్ళీ ఇంట్లో నువ్వే ఉంటావు ఇక నీకు ఎక్కడ పొందన కలుగుతుంది వీళ్ళిద్దరు కలుస్తుందా. అయితే ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలకు ఎదుర్కోవడం చాలా ఎలా అనేది ఆందోళనలో కాంగ్రెస్ క్యాడర్ మొదలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు వచ్చిన నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నాయకులు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది ఇట్లా. తాజాగా న్యాయపరమైన చిక్కులు రావడంతో మమ్మల్ని కాంగ్రెస్లో చేర్చుకొని ఇప్పుడు కనీస రక్షణ కూడా కల్పించలేకపోతున్నారా అని ఫిరాయింపు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. ఉంటారు ఇక ఇదొక ఎత్తు. అయితే రాజగోపాల్ రెడ్డి ఒక ఎత్తు. ఇక రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సై. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా ప్రభుత్వ అధికారుల తీరుపై పరోక్ష విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలను జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి బహిరంగంగా సమర్థించడం కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాజగోపాల్ ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రలో నడుస్తున్నదని చెప్తున్నారు చాలామంది ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళి వచ్చింది ఎవరి కాంగ్రెస్ ఎవరి టీఆర్ఎస్ మొత్తం ఆంధ్రలోకే గుత్తదారులపై చెప్తున్నారు. వీళ్ళంతా గుత్త పట్టిస్తున్నారు తెలంగాణలో. అనిరుద్ధ్ రెడ్డి బహిరంగంగా సమర్థించడం కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులేదని ఆయన కేవలం ప్రజల ఇబ్బందులు నియోజకవర్గ సమస్యలపైన గుర్తించే ప్రస్తావిస్తారని అనిరుద్ధ్ రెడ్డి పేర్కొన్నాడు. ఆయన ఒక అగ్నిపర్వతంతో పోలుస్తూ పదవుల కోసం ఆశపడే వ్యక్తి కాదని కొనియాడారు. అధికారుల అవినీతి నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తుందని రాజగోపాల్ రెడ్డి అదే విషయాన్ని బయటపెట్టారని వ్యాఖ్యానించడం ద్వారా సొంత ప్రభుత్వంలోనే పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే అధికారులు తప్పు చేస్తున్నారని చెప్తా ఉంటే ఇక ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టే కదా, మా మాట ఇంటలేరన్నట్టే కదా. అది తన సొంత ప్రభుత్వం పైన పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే మాజీ స్పీకర్ బాన్స్వాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి మరింత మింగుడు పడకుండా మారాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన పోచారం కాంగ్రెస్లోనే ఉంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. తనకు అన్నం పెట్టిన కేసీఆర్ను జీవితంలో మర్చిపోలేనని ఇక నువ్వు ఎన్ని నీతులు చెప్పినా ఎవరు నమ్మటం లేడు. ఇక నువ్వు అన్నం పెట్టిన కేసీఆర్ను నువ్వు ఎందుకు మార్చుకున్నావు అసలు జాతీయ కండు వేసుకున్నా కాంగ్రెస్ కండు వేసుకోలే కొంచెమైనా సిగ్గుండాలి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆ హయాంలోనే అసలు మీరు ఏ పార్టీ మారితే మాకేం సంబంధమే. ఆయన హయాంలోనే బాన్స్వాడలో నిజమైన అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆకాశాన్నెత్తుతూనే రాజకీయ అవసరాల కోసమే తాను కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చిందని పరోక్ష అసంతృప్తి వెళ్ళగక్కారు. ఎందుకు తీసుకున్న పదవి మరి? ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడో ఏదో ఉంది కదా, వ్యవసాయ సలహాదారుడో ఏదో పదవి ఇచ్చారు ఈయనకు. ఎందుకు తీసుకున్నావు పదవుల కోసం పార్టీ మారుడు ఏదైనా తేడా అయితే ప్రజల పేరు అడ్డం పెట్టుకున్నాడు. సిగ్గుండాలి. పరోక్షంగా అసంతృప్తి వెలగక్కారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గానికి కేటాయింపులు ఇవ్వని అభివృద్ధి పనులు మందగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ఫోన్ కాల్స్ ఎత్తడం లేదని బహిరంగంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసింది. ఇక మంత్రుల ఇలా ఫోనే ఎత్తలేట, ఎమ్మెల్యే ఫోన్లు ఎత్తలేట, మంత్రుల ఫోన్లు ఎత్తలేట. ఇక సమన్వయం లేకపోతే తీవ్ర నష్టం తప్పదా? మరోవైపు గ్రూప్ తగాదాలు బహిరంగ అసంతృప్తులతో రగులుతున్న ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పార్టీ క్రమశిక్షణ చర్యలకు దిగింది. నియోజకవర్గంలో బలమైన అనుచర వర్గం ఉన్న సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన చేయాల్సిందే. ఇష్టానుసారంగా వెనువినమడతాయి మా బీసీ బిడ్డలను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తా ఉన్నాడు. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాల పట్ల నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న జక్కిడి అధిష్టానం తీరుపై బాహాటంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ రాహిత్యం కింద ఆయనపై వేటు వేయడంతో ఎల్బీనగర్ కాంగ్రెస్ వర్గపోరులో ముదిరింది. ఒక వర్గం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా జక్కిడి మద్దతుదారులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒకవైపు ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనంతర కత్తి వేలాడుతుండడం, మరోవైపు సొంత పార్టీ నాయకులే రెబల్స్లా మారి బహిరంగంగా విమర్శలు చేస్తుండడం కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందిలోకి నెడుతుంది. పరిపాలనపై పూర్తిస్థాయి శ్రద్ధ చూపించి ప్రజల్లో ఆ పార్టీ ఇమేజ్ను పెంచాల్సిన సమయంలో నాయకులు వ్యాఖ్యలు, ముఠా తగాదాలు, న్యాయపరమైన చిక్కులు పార్టీ గ్రాఫ్ను తగ్గించేలా ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం కలిసి తక్షణమే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఫిరాయింపుల అంశంపైన న్యాయపరమైన వ్యూహాలు రచించడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తుండడం గమనార్హమని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదిలా ఉంటే అన్ని కాంగ్రెస్ను దెబ్బతీసే అంశమే ఎక్కువ కనబడతా ఉంది. ఈ ముందస్తు టికెట్ల కేటాయింపుపై తీవ్ర వివాదం. పార్టీలో అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన అగ్రనాయకత్వమే టికెట్ల విషయంలో గందరగోళం. అంటే ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి తన తెలివితోటి ఎక్కడ మమ్మల్ని దొక్కేస్తున్నారని వాళ్ళు ముందుగానే వాళ్ళే ప్రకటించారు. రేవంత్ రెడ్డిని నమ్మరు ఎవరు ఈ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరు కూడా రేవంత్ రెడ్డిని నమ్మరు. రేవంత్ రెడ్డి వీళ్ళని నమ్మడు. గట్ల ఉంటుంది రేవంత్ రెడ్డి పనితనం.
విషయంలో గందరగోళాన్ని తెలరేపింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరకాల నియోజకవర్గానికి సంబంధించి రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేశారనే ప్రచారం జరగడం, దీనికి తోడు టీపీసీసీ సీనియర్ నేత జగ్గారెడ్డి తన భార్య నిర్మలకు సంగారెడ్డి టికెట్ ప్రకటిస్తున్నట్టుగా బహిరంగంగా పేర్కొనడం పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో టికెట్ల ప్రకటన అనేది ఎవరి ఇష్టానుసారంగా జరగదని దానికి ఒక నిర్దిష్టమైన సిస్టమ్, సర్వే నివేదికల ఆధారంగా అధిష్టానం నిర్ణయించే ప్రక్రియ ఉంటాయని చెప్పారు. అధ్యక్షుడు ఒకలా, సీఎం రేవంత్ సీనియర్లు ఇంకొకలా మాట్లాడడంలో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో పాటు క్యాడర్ తీవ్ర గందరగోళంలో పడిపోయారని ఒక వార్త అయితే చూస్తాను. ఈయన టీపీసీసీ అధ్యక్షుడు ఎందుకు, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పక్కన టికెట్ నేను ఇస్తా పోవాలని అంటాడు, ఒక పక్కనే ఈయన జగ్గారెడ్డి ఒక పక్క. ఏంది ఇదంతా? ఇది కాంగ్రెస్లో ఇట్లా అల్లకల్లోలం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ అసలు ఎన్నికలు వచ్చేదాకా ఆగుతుందా, మరి ముందే కూలిపోతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మరొక వైపు కాంగ్రెస్లో అల్లకల్లోలం, మరొక వైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు ఒకవైపు. అందులోనే రెండు వర్గాలున్నాయి. కాంగ్రెస్లో ఏం జరగబోతా ఉన్నది, అసలు కాంగ్రెస్ ఏంది సంగతి అన్నది, అసలు శత్రువుని ఎదుర్కొనే కన్నా ఈ కాంగ్రెస్లో ఉన్న వీళ్ళని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం ఉంది. వీళ్ళని ఇప్పుడు సరిదిద్దుకోవడమే చాలా కష్టానుసారంగా మారింది సీఎం రేవంత్ రెడ్డికి.